హలో ఫ్రెండ్స్, పెళ్ళైనప్పుడు పట్టి మంచం పెడతారు కదా. సో అప్పుడు పెట్టిన పట్టి మంచం అనమాట ఇది. ఇప్పటికీ అలానే ఉంది, టేక్తో చేసిందనమాట. సో ఇది ఆ పట్టి ఏమైందంటే కొద్ది కొద్దిగా తెగిపోతుంటే ముళ్ళు వేసుకుంటూ ఉన్నామన్నమాట. ఫైనల్గా ఒక చేనేత వస్తువులన్నీ దొరుకుతాయి కదా, దుస్తులన్నీ వాళ్ళ దగ్గర పట్టి దొరుకుతుంది అనమాట. మంచి పట్టీలు దొరుకుతాయి. సో అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట. మా పెళ్ళయి 10 years అవుతుంది. అప్పుడు వేసిన ఆ పట్టి ఇప్పటి వరకు వచ్చిందనమాట. మళ్ళీ మా హస్బెండ్ తీసుకొచ్చి వేశారనమాట. సో వేసిన రోజేమో మంగళవారం అనమాట. సోమవారం సారీ. సో మంగళవారం ఓపెన్ చేయకూడదని చెప్పేసి మేము ఏ కొత్త చాట కొన్నా, చీపురు కొన్నా, మంచం పట్టైనా దేనికైనా పసుపు రాసిన తర్వాత ఓపెన్ చేస్తామన్నమాట. సో ఆ రోజు పట్టంతా ఇలా ఈజీగా వేసారనమాట. చాలామందికి రాదు, కానీ పల్లెటూరులో పొట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి అన్ని పనుల్లోనూ అలవాటు ఉంటుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు నేర్చుకునో, లేదంటే వాళ్ళు మన చేత కూడా చేపిస్తుంటారు. అలాగా అన్నీ వచ్చనమాట. సో ఇలాగా పసుపది అంతా రాసేసాము. అదే రోజు చాట కూడా కొన్నామన్నమాట. సో ఆ చాటకు కూడా ఇలా పసుపు రాసాను. చీపురు, చాట అనేవి లక్ష్మీదేవి ఇలాంటివి అంటారు. సో ఇప్పుడు కొత్తవి తెచ్చుకున్నా సరే ఇలా పసుపు రాసుకోండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన రోజు. అది చాలా మంచిది అనమాట. సో ఇలా పసుపు అంతా రాసేసామన్నమాట. పట్టికి కూడా రాసాము. ఇప్పుడు ఏంటంటే హాఫ్ డే స్కూల్ కాబట్టి మేము ఎవ్రీ సమ్మర్కి మీ మంచం బాగా యూజ్ అవుతుంది. బయట ఉంటుంది అనమాట. అలాగ బయట ఫ్యాన్ పెట్టుకొని మంచం మీద పిల్లలు చదువుకుంటుంటారు. నైట్ డిన్నర్ కూడా ఇక్కడే చేస్తామన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, సమ్మర్ వస్తే 6 బై